హాయ్ నేను సతీష్. ఈ వారం మొత్తానికి ఎలా ఉండబోతుందంటే 2 కొత్త క్లాన్స్ వచ్చాయి. క్లాన్ మెంబర్స్ అందరూ మారారు. ఇప్పుడు ఫైటింగ్ అయితే వేరే లెవెల్లో ఉండబోతుంది. ఎందుకంటే ఫేక్ 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 లవ్ అని చెప్పి సీత పర్ఫెక్ట్గా ఆయన గురించి చెబుతుంది, మొహమాటం లేకుండా నిఖిల్ గురించి. అట్టాగే ఒక వారలో 2 కత్తులు ఇమడవు. ఇప్పుడు ఒక వారలో ఎవరెవరు ఉన్నారంటే యష్మి అండ్ సోనియా, వీళ్ళిద్దరూ కలిపి ఒకే క్లాన్లో ఉన్నారు కనుక ఇప్పటికే రచ్చరచ్చ అవుతుంది. ప్రోమో చూసాం, నైట్ లైవ్ ఎపిసోడ్ అవన్నీ చూసిన తర్వాత లైవ్ అయిపోయిన నామినేషన్ అయిపోయిన తర్వాత కూడా ఇద్దరు కూడా పెద్ద గొడవ అయితే అయ్యింది, వేరే లెవెల్కి వెళ్ళిపోయింది. దాని చుట్టూ చాలాసేపు డిస్కషన్ కూడా జరిగింది. సో వాళ్ళిద్దరు కాంబినేషన్ ఇప్పుడు వచ్చేసి ఒక టీంలో ఉండాలి, ఒక టీంలో ఉండి ఆడాలి. ఎలా జరుగుద్ది అసలే ఇప్పటికే యష్మి రగిలిపోతా ఉంది. ఆ అమ్మాయికి నువ్వు దూరంగా ఉన్న వాళ్ళకి నేను చాలాసేపు హితబోధ కూడా చేసే ప్రయత్నం చేస్తే నీ డెసిషన్ నువ్వు తీసుకునే సరే హౌస్ మేట్స్ అందరూ మాట్లాడిన మీకులని అందరూ అనుకునేది ఏంటంటే ఆమెకు నువ్వు ఒక మౌత్ పీస్ లెక్క అయిపోయినారు తప్ప మీరు ఒకరికొకరు మౌత్ పీస్ లెక్క, అసలు నీకు వాయిసే లేదు, నీకు మినిమం పాయింట్ కూడా తీయట్లే. ఆమె ఏది చెబితే అది వచ్చి చెబుతున్నావు తప్ప అంతకు మించి ఏమీ లేదని అంటున్నావు నేపథ్యంలో ఇప్పుడేంటి వాళ్ళ క్లాన్కి దూరంగా ఉన్నట్టు యష్మి చెప్పడం. అలాగే నిన్న నామినేషన్ తర్వాత కూడా గొడవ జరిగింది కదా, నువ్వు ఫోకస్ వాళ్ళిద్దరు ఆటే చూస్తే ఎలా, యష్మిని ఉద్దేశించి సోనియా అనింది. నువ్వు ఎంతసేపు పృథ్వీ నిఖిల్లే చూస్తే ఎట్లా, మిగతా వాళ్ళ మా గేమ్ కూడా చూడంటే అక్కడ ఆవిడ ట్రిగ్గర్ అయింది. ఈవిడ ట్రిగ్గర్ చేసింది వాస్తవానికి సోనియా. సో నేనేంటి వాళ్ళిద్దరిని చూడడం ఏంటి, నేను ఆ గేమ్ పరంగా చూస్తా, నీలా కాదు వాళ్ళ వెపన్స్ అలా వాడుకోను. నీకు ఇంతకు ముందే చెప్పాను, ఈ ఫోకస్ అంతా ముగ్గురు మీద తప్ప గేమ్ మీద క్లాన్ మీద లేదనేది. మళ్ళీ ఇవన్నీ రిపీట్ అయ్యి పెద్ద గొడవ అయితే అయిపోయింది ఇద్దరికి. సో ఈ నేపథ్యంలో ఇద్దరు కలిపి ఇప్పుడేంటి నిఖిల్ క్లాన్లో ఉన్నారు. మరోవైపు ఏంటంటే సీత నైనిక నిఖిల్ వచ్చి ఎరా నాన్న నాన్న అంటే అంత ఫేక్, ఆయన వెళ్ళిపోయాక అంటాను చేత అంత ఫేక్ 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 లవ్ ఓన్లీ. అబ్బో నా వల్ల కాదు ఇలాంటి ఫేక్ కంటెస్టెంట్ తల్లా ఆవిడ కూడా మాట్లాడుతుంది. ఇంత ప్రేమ ఈ నాన్న కన్నా చిన్న మాటల్లో చూపుతారు, అసలు ఏమి లేదని. పైగా అతని గురించి కూడా మాట్లాడుతున్నారు. ఆమె ఎంతసేపు పక్కన ఉంటే ఒక రేషన్ గురించి దేని గురించో మాట్లాడదామన్న మాటలు కనీసం అవ్వట్లే. ఎంత స్ట్రాంగ్ ఉండేవాడు, అసలు నిన్న నామినేట్ చేద్దాం అనుకున్నాము నిఖిల్కి, అవకాశం దొరకట్లేదు అని లెక్క. ఎప్పుడు నిఖిల్ నామినేషన్లోకి వస్తే అప్పుడు ఖచ్చితంగా చెబుతారు నీకు ఇండివిజువల్గా ఉండట్లేదు, ఆడట్లేదు, ఎంతసేపు మీ ఇద్దరే కూర్చొని మాట్లాడుకుంటే క్లాన్ మెంబర్స్ కూడా వచ్చి మాట్లాడదామన్నా సఫర్ అవుతున్నారు. ఈ పాయింట్స్ అన్ని ఉంచుకున్నారు, ఖచ్చితంగా ఎప్పుడు దొరికితే అప్పుడు వేద్దామని ఆయన చీఫ్ అవడం వల్ల రాకపోవడం వల్ల ఉన్నారు. మొత్తానికి ఇప్పటికైతే ఫైర్. ఇటేమో అంతర్యుద్ధం ఉంటుంది, ఎవరు శక్తి నిఖిల్ క్లాన్లో యష్మి వర్సెస్ సోనియా. ఇంకా ఆపోనెంట్ నుంచి చూసినా చాలా స్ట్రాంగ్ ఫైట్ ఇచ్చే వల్ల సీత జట్టు అయితే అదిరిపోయింది. ఫైటర్స్ అందరూ వాళ్ళలోనే ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. ఎవరు బలాలు ఎంత, అసలు ఎవరు ఈ చీఫ్ కొత్తగా ఎలాగైంది కన్నా చాలా ఇంట్రెస్ట్ కూడా చెప్పుకుందాం. సీత అయితే కొత్త చీఫ్గా ఎన్నికైంది. మొత్తానికి అభయ్ అన్న ప్లేస్లో చెల్లెలు సీత వారసత్వంగా అన్నట్టుగా పాగా వేసిందనమాట. కాకపోతే క్లాన్లో మొత్తం సభ్యులంతా మారిపోయారు. ఇప్పుడు పేరుకే కాంతార, బట్ కొత్త జట్టే. అంటే పాత సీసాలో కొత్త సారా అనే సామెత ఉంది కదా, అట్లా ఉండబోతుంది అనమాట. సీత ఎలా చీఫ్ అయ్యిందనే ప్రాసెస్ కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఎప్పటికే ప్రోమోలో చూపినట్టుగా మీరు చూసే ఉంటారు. అందరు ఫోటోలతో ఉన్న స్టాండ్లను ఒక చోట పెట్టి వాటిలో ఎవరికి చీఫ్గా అయ్యే అర్హత లేదో వాళ్ళ ఫోటోని సుత్తుతో చితగొట్టి మరీ మీకు కసి తీర్చుకోవడానికి బిగ్ బాస్ బంపర్ ఆఫర్ ఇచ్చాడు. ఇక్కడ ఇంకొక ఆఫర్ కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఏమంటే ఎవరైనా సుత్తు తీసి వేరే వాళ్ళకి ఇవ్వచ్చు, ఎలాంటి ఆఫర్స్ కూడా ఉంటాయి. అప్పుడు రివెంజ్లు అయితే తీర్చుకోవచ్చు. అప్పుడు మళ్ళీ ఎలా తీశారు, వాంటెడ్లీ లాజిక్స్ రీజన్స్ వ్యాలిడ్ ఉన్నాయా లేదా పక్క ప్యూర్లీ ఈ నామినేషన్ తాలకి రివెంజ్ కవర్ చేశారా, దాన్ని క్యారీ చేశారనేది కూడా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది. ఇవన్నీ మనం ఎపిసోడ్ చూసాక లైవ్ చూసాక మళ్ళీ మాట్లాడదాం. అలాగే వీడియోస్కి లైక్ చేయడం మర్చిపోకండి, కామెంట్ కూడా చేయండి. మరి మీ దృష్టిలో ఏ కంటెస్టెంట్ ఫేక్ మాస్క్ వేసుకొని ఆడుతున్నారు అనిపిస్తుంది, ఎవరు ఫియర్లెస్తో ఫెయిర్గా ఆడుతున్నారు అనిపిస్తుంది కూడా ఖచ్చితంగా కామెంట్ కూడా చేయండి. అలాగే ఇంకోటి ఏమంటే ఆదిత్యబాబు వర్సెస్ సోనియా మధ్య చాలా ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరిగింది. అసలు ఈ వారం ఎలిమినేషన్ గురించి డేంజర్లో వీళ్ళు ఉన్నారు, అసలు వాళ్ళ మధ్య జరిగిన డిస్కషన్ ఏంటని కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంది. దాన్ని నెక్స్ట్ వీడియోలో మనం చెప్పుకుందాం. అయితే ఇక సరే ఈ ప్రాసెస్ చూస్తే అసలే నేను నామినేషన్ దెబ్బకు మంచి కాక మీద ఉన్న కంటెస్టెంట్లు సుత్తితో తమ యాంటీస్ని వేటాడేసి ఆ ఫోటో పగల కొట్టేసి రేసులోంచి పక్కగా తెప్పేస్తారు. ఈ ప్రాసెస్ ఎట్లా అంటే హౌస్లో ఇప్పుడు ప్రెసెంట్ 11 మంది ఉన్నారు కదా, వీళ్ళలో శక్తి క్లాన్కి ఎలాగూ చీఫ్గా నిఖిల్ ఉన్నాడు. ఇప్పుడు కాంతారా క్లాన్కు కొత్త చీఫ్ ఎంపిక కోసం మిగతా 10 మందికి బిగ్ బాస్ అయితే అవకాశం ఇచ్చాడు. ఇక్కడ ఒక్కొక్కరు వచ్చి ఎవరికైతే చీఫ్గా అర్హత లేదో వాళ్ళ ఫోటోని అయితే రీజన్ చెప్పి పగలగొట్టాలంటే 10 మందిలో 9 మంది వచ్చి 9 ఫోటో స్టాండ్లు అయితే పగలగొడతారు. చివరిలో ఎవరి ఫోటో మిగిలితే వాళ్ళే కొత్త చీఫ్ అనమాట. మనకి ఈ ప్రోమో ప్రకారం చూసుకుని నాకున్న అప్డేట్స్ ప్రకారం ప్రతి వీడియోలో కొత్త కొత్త అప్డేట్స్ చెబుతూ ఉంటాయి కదా. సో నెక్స్ట్ జరగబోతుంది అనేది ఇక్కడ ఏంటి, నిఖిల్ అయితే వచ్చి ఆదిత్యబాబు ఫోటో పగలగొట్టాడు. ఎందుకంటే స్టాండ్ తీసుకోలేదు అని చెబుతా ఉన్నాడు. మరి ఎక్కడ స్టాండ్ తీసుకోలేదు ఏంటి అనేది మనం లైవ్ ఎపిసోడ్లో చూద్దాం. పెద్ద వ్యాలిడ్ రీజన్ ఉండకపోవచ్చు, మీరు ఆ ఫిజికల్గా ఆడినప్పుడే బతిమలు ఆడడం అదే రీజన్ చెబుతాడేమో. ఎందుకంటే తన ఫ్రెండ్స్ ఇద్దరు నన్ను అదే మాట చెప్పుకొచ్చారు కనుక పృథ్వీ అండ్ సోనియా. మరి లేకపోతే వేరే ఎక్కడైనా స్టాండ్ తీసుకోలేదు అంటాడా అనేది చూద్దాం. అలాగే పృథ్వీ
మణికంఠ ఫోటో పగలగొడుతుండడం కనిపించింది. అంటే నిన్న మణికంఠకి చీఫ్ అయ్యే అర్హత లేదు నిన్న రీజన్గా చెప్పి నామినేషన్లు చెప్పిన రీజన్ చెబుతారు. నువ్వు ఫిజికల్లీ వీక్, మెంటల్లీ వీక్, కన్నింగ్గా ఆడుతున్నావు, అక్కడది ఇక్కడ పెడతాను, దోషి విషయమే ఎగ్జాంపుల్ అని కూడా నేను చెప్పుకొచ్చారు కనుక అంతకంటే రీజన్ ఇంకేముంటుంది. మణికంఠ విషయంలో ఎవరు చెప్పడానికి నువ్వే చెబుతారు, ఎందుకంటే పెద్ద రీజన్స్ అయితే లేవు. నువ్వు ఫ్లిప్ అవుతానో లేకపోతే నువ్వు మూడ్ స్వింగ్స్ అవుతానో నువ్వు ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతావో తెలియట్లేదు. సో ఇవే చెబుతారు. అలాగే సోనియా వచ్చి మరి నబీల్ ఫోటోను పగలగొట్టింది. నిన్న నామినేషన్లో జరిగిన పంచాయతీనే అవే మాటలనే మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసి ఉంటుంది. నువ్వు ఫెయిల్డ్ సంచాలకు ఇక ఇంటి నేమ్ నడుపుతో ఒక క్లాన్కి ఇలా ఫేవర్గా చూసే వాళ్ళకి అదే యాటిట్యూడ్ కూడా ఇక్కడ క్యారీ అయినట్టుగా ప్రోమోను బట్టి చూస్తూ అవుతుంది. సో ఎపిసోడ్లో చూసాక మరింత క్లారిటీగా మాట్లాడదాం. ఈమె సుత్తి తెచ్చుకునే విధానం, ఇంకా ఎవరో హెల్ప్ చేశారో లేకపోతే ఆవిడే తెచ్చుకుందో ఏంటనేది కూడా. అట్లాగే సీత తర్వాత వచ్చి యష్మి ఫోటో పగలగొడుతున్నట్టుంది. అంటే నువ్వు ఆల్రెడీ అయ్యావు కదా, కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇద్దామన్నట్టు సీత రీజన్ చెప్పి ఉండొచ్చు. అయితే నైట్ డిస్కషన్లో కూడా సీత ఏమంటే యష్మిని మన క్లాన్లోకి తెచ్చుకుందాం, నబీల్ కూడా మన క్లాన్లోకి తెచ్చుకుందాం, మనం క్లాన్ ఏర్పాటు చేసుకుని బలంగా స్ట్రాంగ్ అదో అని మాట్లాడుకున్నారు. బట్ మరి ఇక్కడ సిచ్యువేషన్ ప్రకారం చూస్తే యష్మినే సీత పగలగొట్టాల్సిన పరిస్థితి వస్తుంది. మరి అక్కడ ఈక్వేషన్స్ మారుతుంటాయి కదా, వెనక ముందు అయ్యే దాన్ని బట్టి అర్థమవుతా ఉంది. ఇక ప్రోమో ప్రకారం చూస్తే నైనిక వచ్చి నీకు కొంచెం ఇంకా తక్కువ అర్హత ఉంది అని విష్ణుప్రియ గురించి చెప్పి విష్ణుప్రియ ఫోటో అనేది పగలగొట్టింది. ఇది అసలైన ట్విస్ట్ ఈరోజు. ఎందుకంటే అర్ధరాత్రి వరకు రోజు విష్ణుప్రియ నైనిక సీత ముచ్చట్లు పెట్టుకోవడం, ఒకరికొకరు తోడుగా నామినేషన్లు వేసుకుందామంటే కలిసికట్టుగా సాగుతున్నారు. అలాంటిది విష్ణుప్రియ ఫోటోను నైనిక పగలగొట్టడం ఖచ్చితంగా షాకే. అయితే ఫైనల్గా ఏమి సీత ప్రేరణ ఫోటోలు ఉంటుంటే ఒకరిని పగలగొట్టాలి, ఒకరిని ఉంచాలి కాబట్టి సీతకు ఛాన్స్ ఇచ్చేందుకు ప్రేరణ ఫోటో నైన్గా పగలగొడుతుంది. ఎందుకంటే మరి అక్కడ ఎటు ఆమె ఫ్రెండ్ కనుక, అందుకే విష్ణుప్రియ కూడా నవ్వుతూ కనిపిస్తుంటుంది కదా ప్రోమోలో. అంటే తన ఫోటోను పగలగొట్టినప్పుడు పెద్ద ఫీల్ అవ్వలేదు, ఎందుకంటే ఆవిడ కూడా నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదని లాస్ట్ వీక్ చెప్పింది కనుక, చీఫ్గా నేను చేయను అని చెప్పింది కనుక. సో మరో మిత్రులు వాళ్ళు అనుకున్నట్టుగా నైట్ మీరు నాకు సపోర్ట్ చేయండి అని అడిగింది సీత, చీఫ్ అవ్వాలని. ఆ రకంగా నైనిక ఎటు సీత చీఫ్ అవుతుంది కనుక, సపోర్ట్ చేస్తుంది కనుక ఆ రకంగా ఫుల్ హ్యాపీ అవుతుందేమో అనిపిస్తుంది, తమ దోస్త్ అయింది కనుక మొత్తానికి. ఎందుకంటే వీళ్ళు వేరే చీఫ్లు అయ్యేటప్పుడు సఫర్ అవుతాను, ఫ్రీగా ఉండలేమో, తట్టుకోలేకపోతాను అనుకుంటున్నారు కనుక ఇప్పుడు వాళ్ళ ఫ్రెండే వాళ్ళకి చీఫ్ అయితే వాళ్ళకి హ్యాపీ, అమ్మాయి ఫ్రీగా మాట్లాడుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు అని. ఎందుకంటే ఆ నిఖిల్ చీఫ్ ఉన్నా సరే పక్కన రేషన్గా ఈ అమ్మాయి ఉండడంతో వీళ్ళు ఫీల్ అవుతున్నారు, ఏదైనా మాట్లాడదామని చేద్దామని, ఎప్పుడు చూసినా పక్కన ఉంటే ఎప్పుడు మాట్లాడతాం అనేది. ఇప్పుడు ఆ పంచాయతీలో ఇంక చీఫ్తో ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు, ఫ్రీగా చేసుకోవచ్చు, ఎలాంటి ఫీలింగ్స్ ఈగోస్ ఏం లేకుండా. సో ఫైనల్గా ఏంటంటే ఒకే ఒక ఫోటో సీత మిగిలిపోతుంది అందరూ పగిలాక. దీంతో ఆమె కాంతార జట్టు కొత్త బాస్గా ప్రమాణ స్వీకారం అనేది చేసింది. సో ఇప్పుడు నిజంగా ఉంటుంది అసలైన మజా. ఎందుకంటే వీళ్ళది ఎంత స్ట్రాంగ్ ఉంది వీళ్ళ టీము. వాళ్ళ ఇంట్లో ఒక వరలో 2 కత్తులు ఉన్నాయి, అక్కడ అంతర్యుద్ధం జరుగుతూనే నిఖిల్ క్లాన్లో అపోనెంట్ సీత టీం, స్ట్రాంగ్ టీం అయిన సీత టీంతో కూడా ఫైట్ చేయాలి. ఎందుకంటే క్లాన్లో రెండింటిలో కూడా సభ్యులు ఇప్పుడు మారిపోయారు. సీత క్లాన్లో 6 ఉంటే నిఖిల్ క్లాన్లో 5 ఉన్నారు. నిఖిల్ క్లాన్లో ఎవరెవరు ఉన్నారు? నిఖిల్, పృథ్వీ, సోనియా, మణికంఠ, యష్మి వీళ్ళైతే ఉన్నారు. సీత కాంతారా టీంలో ఏంటి? సీత, నైనిక, విష్ణుప్రియ, నబీల్, ఆదిత్య, ప్రేరణ 6 ఉన్నారు. ఈ జట్లు బలాబలాలు చూస్తే మొన్నటి క్లాన్లో ఉన్న ఉమెన్ సైన్యం అంతా ఇప్పుడు సీత టీంలో ఉంది. మొత్తం 4 లేడీ కంటెస్టెంట్స్ ఉన్నారు. వీళ్ళలో విష్ణుప్రియ, సీత, ప్రేరణ, నైనిక ఈ 4 ఫిజికల్ టాస్క్లో తగ్గేదే లేదన్నట్టుగా 100 కాదు కదా 200% అయినా ఇచ్చి ఆడతాం, చెలరేగిపోతామని ఆడతారు. ఎక్కడ కాంప్రమైజ్ కారు, 1% కూడా కాంప్రమైజ్ కారు. అంటే నబీల్ కూడా వీళ్ళకి అదనపు బలం అవుతాడు. అలాగే ఆదిత్య కూడా శక్తి మేరకు తన 100% ఇచ్చి బెస్టే ఇస్తాడు. ఇక నిఖిల్ టీంలో చూస్తే అతడు, పృథ్వీ వీళ్ళిద్దరు బలం. వీళ్ళకి తోడు యష్మి కూడా ఎదుటి టీంపైకి దూకుతుంది. మణికంఠ, సోనియా కొద్దిగా ఫిజికల్గా కొద్దిగా వీక్ అయినా సరే వాళ్ళు కూడా 100% ఇచ్చే ప్రయత్నం చేస్తారు. అలాగే మొన్న ఏంటి మణికంఠతో రూడ్గా ఆడిన ఆ ఇద్దరు ఇప్పుడు ఎవరు? పృథ్వీ అండ్ నిఖిల్. ఇప్పుడు వాళ్ళేంటి ఇప్పుడు అతని టీంలోనే ఉన్నారు. సో వాళ్ళ నుంచి అయితే ఇద్దరికి భయం ఉండదు. కానీ ఎదురు టీంలో ఉన్న నబీల్, ఆదిత్య అంత రూడ్గా ఇప్పుడు గత వారంలో వాళ్ళు ఆడినట్టుగా పృథ్వీ అండ్ నిఖిల్ ఆడినట్టుగా ఇతడితో కానీ వీళ్ళ మెంబర్స్తో కానీ ఆడతారు అనేది నేను అనుకోవట్లే. ఆదిత్య అండ్ నబీల్ అయితే అంత రూడ్గా వాళ్ళు మణికంఠ అనేది హ్యాండిల్ చేయరు. మణికంఠనే కదా ఎవరిని కూడా చేయరు నేను అనుకుంటున్నాను. సో మొత్తానికి మణికంఠ తన లెవెల్ బెస్ట్ ఇస్తాడు. ఇక సోనియా కూడా ఎలా ఆడుతుందో చూడాలి. మొత్తానికి నాకు తెలిసి సీత టీం అంత తేలిగ్గా మొన్న అభయ్ చేతులు ఎత్తేసినట్టు చేతులు ఎత్తేయడం జరగదు. వాళ్ళు ఎంత ఫైట్ అయినా సరే డూ ఆర్ డై అనే లెవెల్లోనే వెళ్ళి ఫైట్ చేస్తారు. సో నిఖిల్ టీంకి ఈసారి ఇంటా బయట 2 చోట్ల ఫైట్ అయితే తప్పదు. సో గెలుపు అయితే అంత ఈజీ కాదు అన్నది నా అభిప్రాయం. ఎందుకంటే ఇప్పటికే సోనియా వర్సెస్
యష్మి చాలా చాలా గొడవలు అయితే ఉన్నాయి. అలాగే సోనియా మీద సీత టీం కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. వాళ్ళు ఈసారి ఎలాగైనా సరే ఆమెపైకి గట్టిగా వెళ్ళే ఛాన్స్ కూడా ఉంది. ఎందుకంటే యష్మి అంటే వాళ్ళకి పెద్దగా కోపం లేదు. నిన్న నైనిక కూడా అప్రిషియేట్ చేసింది, చాలా బాగా ఆడు యష్మి, పాయింట్స్ అదరగొట్టేసావు, ఇరగదీసేసావు, పర్ఫెక్ట్గా చెప్పావని కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యింది. అలాగే వాళ్ళు తమ క్లాన్లోకి ఆమెనే తెచ్చుకుందామని కూడా నైట్ డిస్కషన్ చూస్తే అర్థమైంది. చాలా బాగా ఆడుతుంది ఆట, మనల్ని తెచ్చుకుందాం మన క్లాన్లో కానీ. వీళ్ళ ముగ్గురిలో మాట్లాడుకుంటున్నారు. ఇక ఎటు వచ్చి నిఖిల్ గురించి కూడా ముందే క్లారిటీతో ఉన్నారు. ఆ బాబోయ్ ఫేక్ అంతా ఫేక్ లవ్, ఫేక్ ఎఫెక్షను, బాగా గేమ్ ఆడుతున్నాడని లెక్క వాళ్ళు కూడా ఉన్నారు కనుక సో ఎటు నిఖిల్ క్లాన్కి తెప్పలు తప్పో. మొదటి వారం బేబక్క సోనియా మధ్య ఎలా అయితే పచ్చగడ్డ వేస్తూ బొగ్గుమందో, ఈసారి యష్మి వర్సెస్ సోనియా మధ్య కూడా అదే పరిస్థితి ఉంటుంది. ఖచ్చితంగా వీళ్ళిద్దరు పంచాయతీ వల్ల ఈ నిఖిల్ గ్రూప్లో క్లాషెస్ వస్తాయని అనుకుంటున్నా. నిన్న కూడా నామినేషన్లో వీళ్ళది పెద్ద గొడవ కనుక. సో మరి మీకేమనిపిస్తుంది? ఎందుకంటే సోనియా చేసిన కామెంట్ వల్ల యష్మి అసలే రగిలిపోతా ఉంది. నీకేమంతా నిఖిల్ పృథ్వీతోనే ఆడావు, వాళ్ళనే ముందు పెట్టుకొని ఆడుతున్నావు అంటే ఈ అమ్మాయి నీ ఫోకస్ అంతా వాళ్ళిద్దరి మీద పెడుతున్నావు అని సోనియా అంటుంది. ఆవిడ బాగా హర్ట్ అయింది. మిడ్ నైట్ వరకు దీని చుట్టే గ్రూపుల మధ్య అయితే డిస్కషన్ జరిగింది. సో ఈ వారం టాస్కులు, గొడవలు, పంచాయతీలు, ఈ క్లాన్ల మధ్య యుద్ధాలు, అంతర్యుద్ధాలతో దద్దరిల్లిపోద్ది బిగ్ బాస్ హౌస్ అని నేను అనుకుంటున్నా. అయితే లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అట్లాగే ఆదిత్య సోనియా డిస్కషన్ ఈ వారం ఎవరు ఎలిమినేట్ అయిపోతారో ఫుల్ క్లారిటీతో చెప్పేసింది సోనియా. 100% క్లారిటీ. మరి అది జరుగుద్ది ఎలా ఉండదు నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తా. చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, మిస్ కాకండి.